జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా ప్రియతమ నేత జనహృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గనిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు. శ్రీ యాదాల రాజబాబు గారు, సత్యసాయి మైరన్స్ హేచరీ అధినేత. జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా ప్రియతమ నేత జనహృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గనిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు. శ్రీ యనమల గోవిందరాజులు గారు, టీడీపీ సీనియర్ నాయకులు, భీమవరం. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో స్థానిక రింగ్ రోడ్లో జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు, పాలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మధ్య ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రామకృష్ణ చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, కూటమి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ జనరేషన్లో ఒక గొప్ప నాయకుడుగా, ఒక గొప్ప ఆదర్శవాదిగా, నిస్వార్థంగా ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఈ రాష్ట్రానికి మంచి పద్ధతులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఇచ్చిన మాట మీద నిలబడి ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కాకుండా గతంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక బృహత్తర ఆశయంతో తను సొంత ప్రయోగాలు కూడా పక్కన పెట్టి, వ్యక్తిగత జీవితాలు కూడా పక్కన పెట్టి గత 12 సంవత్సరాలుగా ముందు రాబోయే ప్రజల గురించి కృషి చేసినటువంటి ఒక మహా నాయకుడి ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి సంపూర్ణమైనటువంటి మద్దతుగా ఈ సుస్థిర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానాన్ని తీసుకోవాలి. ఇది రైతులు కానీ, కార్మికులు కానీ, యువతకు కానీ మంచి అవకాశాలు కల్పించి రాష్ట్రంలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి అద్భుతమైనటువంటి దీక్షతో ఒక ఈటమే కాదు, వచ్చే 15 సంవత్సరాలు ఇదే కూటమి ప్రభుత్వం కొనసాగాలి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పినటువంటి ధైర్యశాలి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు. చాలా కూటమి ప్రభుత్వాలు చూసాం. కూటమి ప్రభుత్వాలు 2 నెలలు అయ్యేసరికి ముగ్గురు మొదలవుతాయి. కానీ ఇక్కడ అవకాశం లేకుండా సుమారు ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం 4 మాసాలు అయినప్పటికీ ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు సుస్థిరంగా ఉండాలి. అది గొప్ప మంచి సందేశం కాకుండా ఈ సందేశం వల్ల లక్షలాది కోట్ల రూపాయల నిధులు ఈ రాష్ట్రానికి మీకు ప్రైవేట్ పాఠశాల ద్వారా వస్తున్నాయి. అదే కాకుండా ఈ ప్రభుత్వానికి పూర్తి అండదండలు ఉండే విధంగా తన శక్తులన్నీ కూడా ప్రారంభమై కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా ఒప్పించి స్టీల్ ప్లాంట్ కాపాడే విషయంలో సుమారు 14,000 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ ఒప్పించి ప్రైవేటీకరణ జరగకుండా ఆపినటువంటి ఒక ముఖ్య నేతగా ఉద్యోగాలు ఉన్నారు. ఆ రోజు 32 మంది ప్రజలతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర హక్కుగానే కాకుండా భారతీయులు హక్కుగా ఉండాలనేటువంటి ఆలోచనతో పేరుని ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ తక్కువ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీగా ఈ దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి పౌరుల్లో ఈ పార్టీ తీసుకుంటున్నారు. పోలవరం ప్రాంతానికి కేంద్రం నుంచి సుమారు 12,500 అదేవిధంగా మన రాజధాని అమరావతి సుమారు 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి
యువసారథి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గనిర్దేశకులు, తెలుగుదేశం పార్టీ రథసారథి, ప్రజా అభిమాని, జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు. శ్రీ చామంతి సత్యబాబు గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, తేటగుంట.